శ్రీకాళహస్తిలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద యోగి వేమన 612వ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే చెంచిరెడ్డి మాట్లాడుతూ వేమన విగ్రహారాధనకు కులాలకు మతాలకు అతీతమని అయినా అన్ని వర్గాలకు చెందిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన పద్యాలతో జీవిత సత్యాలను ప్రజలకు తెలియజేశారని, తెలుగు భాష గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని కీర్తించారు. ఆయన రచించిన ఎన్నో పద్యాలు నేటి ఆధునిక యుగంలో చేపడుతున్న పరిశోధనలకు ఆధారంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అన్ని రకాల సమాజ పరిస్థితులకు అద్దం పట్టేలా వేమన పద్య రచనలు సాగాయని, ఇలాంటి కవి ఉండడం తెలుగు ప్రజలకు గౌరవప్రదమని కొనియాడారు. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి వేమన పద్యాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. యోగి వేమారెడ్డి గారికి, యోగి వేమారెడ్డి గారికి. రెడ్డి సంఘాన్ని, వేమన రెడ్డి ట్రస్ట్ ని డెవలప్ చేయాలని యువకులు ముందుకు వచ్చారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. వేమన గురించి తెలియని వాళ్ళు ఉండరు. వేమన శతకం అంటే ఈ రోజు కూడా 10 రత్నాలు అవి అందరికీ తెలిసిన వ్యవహారమే. కాబట్టి నా సంపూర్ణ సహకారం ఈ యోగి ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసేదానికి ఉంటుందని చెప్పి ప్రజలు వీళ్ళందరూ కూడా, అంటే అన్ని వర్గాల వాళ్ళకి ఇప్పుడు బెంగళూరులో ఉన్నది, అన్ని వర్గాలు అన్ని కులస్తులు కూడా దాంట్లో ఉన్నారు, తప్పేమిలే. కాబట్టి మనం ఒకే పార్టీకి ఒక మతాన్ని పొంది చేయడం మన సంఘానికి ఏదో చేసుకుంటున్నాం. రెడ్డి సంఘం అనేది లేదు. ఎందుకంటే చాలా రోజులుగా అనుకునేవాళ్లే కానీ లాస్ట్కి వచ్చే లోపల ఎక్కడో వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. మనం కూడా మన సంఘం పెట్టుకొని ప్రతి గ్రామానికి పోయి మన వాళ్ళందరికీ పేదవాళ్ళు ఉంటారు మన రెడ్డిలో కూడా, వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే అందరూ మనతో కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ కూర్చొని కళాశాలలో కూర్చొని మనం చేస్తే మాత్రం సంఘం డెవలప్ కాదు. ఎందుకంటే అన్ని దగ్గరలో పోవాలి, అన్ని బోర్లలో గ్యాదర్ చేసుకొని మనం అందరం కూడా రెడ్డి సంఘాన్ని బలోపేతం చేసి 10 మంది సహాయపడతామని